స్పర్మ్ అసలు మైక్రోస్కోప్ కింద ఎలా ఉంటాయి మీరు ఎప్పుడైనా చూసారా? సో కమ్ విత్ మీ, ఈరోజు ఒక షాకింగ్ ఫ్యాక్ట్ మీకు చూపిస్తాను. సో మైక్రోస్కోప్కి 20 and 40 టైమ్స్ మ్యాగ్నిఫై చేసినప్పుడు స్పర్మ్స్ అనేది కణం కనిపిస్తాయి. సో మీరు ఇచ్చిన లిక్విడ్ శాంపిల్కి సిమెన్ చెప్తారు. ఈ సిమెన్ శాంపిల్లో ఒక డ్రాప్ మనం మైక్రోస్కోప్ కింద అనలైజ్ చేస్తాం అనమాట. ఆఫ్టర్ ప్లేసింగ్ ఇన్ ఇంక్యుబేటర్ 20 minutesలో మీరు ఇచ్చిన స్పర్మ్ శాంపిల్ లిక్విఫై అవుతుంది. ఈ శాంపిల్ 2 to 3 days ఆఫ్ సెక్షువల్ గ్యాప్ అవసరం దీనికి. అప్పుడు ఇది మంచి అనాలిసిస్ రిపోర్ట్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్పర్మ్ షేప్ అండ్ దాని కదలికలు అండ్ అసలు ఎన్ని స్పర్మ్స్ ఉన్నాయి కాన్సన్ట్రేషన్, దీనికి మ్యాక్యులర్ చేంబర్ అని ఒక స్లైడ్ ఉంటుంది, దాంట్లో కౌంట్ చేసుకుంటారు. సో ఎంత స్పర్మ్ కౌంట్ ఉండాలంటే 15 మిలియన్ పర్ ml ఆఫ్ స్పర్మ్. నెక్స్ట్ స్పర్మ్ షేప్ ఎంత పర్సెంటేజ్ నార్మల్ ఉండాలంటే దానికి 4% అబౌవ్ నార్మల్ ఉంటే మంచిది. సో స్పర్మ్కి హెడ్, నెక్, టేల్ ఉంటుంది. స్పర్మ్లో ఒక్కొక్కసారి హెడ్ డిఫెక్ట్స్ ఉండొచ్చు, డబుల్ హెడ్ ఆర్ స్మాల్ హెడ్, గ్లోబోజోస్పర్మియా అంటారు, ఆర్ డిఫెక్టివ్ టేల్, డబుల్ టేల్ కూడా ఉంటాయి. సో ఇవి దీనికి రీజన్స్ ఎలాంటివి ఉంటాయి అంటే స్మోకింగ్, ఆల్కహాల్, డయాబెటీస్, లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఆర్ ఏదైనా వ్యారికోసీల్, హీట్, కెమికల్, రేడియేషన్, ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ అవ్వచ్చు. ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. స్పర్మ్ కొంచెం వంకరగా స్విమ్ చేస్తే అది ఎగ్కి న్యాచురల్గా విల్ నాట్ బి ఏబుల్ టు స్విమ్, అంటే స్విమ్మింగ్లో దానికి ప్రాబ్లం రావచ్చు. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ చూస్తున్నారు కదా. ఈ ఇన్ఫర్టిలిటీ సమస్యతోటి బాధపడుతుంటే మీరు పాజిటివ్ ఫర్టిలిటీ కొంపల్లికి విజిట్ చేయొచ్చు. నా పేరు డాక్టర్ శశాంక్, నేను ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ అట్ పాజిటివ్ ఫర్టిలిటీ కొంపల్లి. మీకు ఇన్ఫర్టిలిటీ సమస్యతోటి ఏమైనా బాధపడుతుంటే ప్లీజ్ come and consult us at Kompalli between 10 AM to 6 PM, Monday to Saturday.